నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు వినమ్రంగా నివాళులు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఆటంకపరచాలి, కొనసాగకూడదు, నిర్వీర్యం చేయాలి. ఇవి ఎటువంటి పరిస్థితుల్లో వీటిని అమలు జరగకుండా ఎత్తుకు పై ఎత్తులు వేయాలని మనువాదులు నిరంతరం కుట్రలు పన్నుతుంటారు. కొంతమంది బీసీల నకిలీ సర్టిఫికెట్లు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా బోగస్ కుల సర్టిఫికెట్లు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను అడ్డుకుంటానికి మనువాదులు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నారు. ఈ అంశం పైన నేను మాట్లాడాలని భావిస్తున్నాను. షెడ్యూల్ కులాలు, తెగలు రిజర్వేషన్లను సొంతం చేసుకునడానికి ఆధిపత్య కులాలు బోగస్ కుల సర్టిఫికెట్లను ఉపయోగించడం ఒక వ్యూహం. ఈ వ్యవస్థాగతమైన మోసం నిజమైన ఎస్సీ ఎస్టీ వ్యక్తుల రాజ్యాంగ హక్కులను దోచుకోవడమే కాకుండా సామాజిక న్యాయం, సమానత్వ సూత్రాలను కూడా నాశనం చేయాలని వారు భావిస్తున్నారు. రాజకీయ కుట్రలు. నకిలీ సర్టిఫికెట్లు ఆంధ్రప్రదేశ్లో కమ్మ, రెడ్డి సామాజిక ఆధిపత్య పార్టీలు రిజర్వ్డ్ నియోజకవర్గాలలో తమ ప్రభావాన్ని కొనసాగించేందుకు నకిలీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లతో అభ్యర్థులను నిలబెడుతున్నాయి. అనేక మంది ఎస్సీ ఎస్టీ ఓటర్లు సామాజిక స్పృహ లేకపోవడం వలన, మోసాన్ని గుర్తించలేకపోవడం వల్ల ఈ అభ్యర్థులకే ఓట్లు వేస్తున్నారు. తద్వారా బానిసత్వ ధోరణిని కొనసాగిస్తున్నారు. ఈ అభ్యర్థులు తరచూ ఆధిపత్య కులాలకు పావులుగా మారి తమ సొంత సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ విషయంపై అందరూ స్పందించాలి. బ్రాహ్మణీయ పార్టీల ఎస్సీ ఎస్టీ స్థానాల్లో ఆదివాసనేతరులను, గిరిజనేతరులను నిలబెట్టి నిజమైన ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తున్నారు. శత్రులచెర్ల విజయరామరాజు, వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్, కొండపల్లి గీత, పాముల పుష్ప శ్రీవాణి వంటి వారు ఇందుకు సజీవ ఉదాహరణలు. ఈ పార్టీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజమైన ఆదివాసీ నాయకులను ఎందుకు నిలబెట్టరు? ఈ ప్రాంతాలలో విద్యావంతులైన, సమర్థవంతమైన ఆదివాసీలు కనపడడం లేదా? నకిలీ సర్టిఫికెట్లతో ఆధిపత్య కులాలకు లొంగిన వారిని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కాదా? అభ్యర్థి ఎంపికలలో పక్షపాతం. ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు బ్రాహ్మణీయ పార్టీలు తమ అభ్యర్థుల తల్లిదండ్రులు కమ్మ లేదా రెడ్డి కులాలకు చెందిన వారై ఉండేలా చూసుకుంటున్నారు. నిజమైన ఎస్సీ ఎస్టీ నాయకులను ఎంపిక చేసే చిత్తశుద్ధి ఈ పార్టీలకు ఉంటే సమర్థవంతమైన నిజమైన షెడ్యూల్ కుల నాయకులను ఎందుకు ఎన్నుకోవడం లేదు? బాలయోగి, కోనేరు రంగారావు, గీతారెడ్డి వంటి నాయకులను కూడా రిజర్వ్డ్ స్థానాలకే పరిమితం చేస్తారు. కానీ ఓపెన్ సీట్లలో నిజమైన ఎస్సీ ఎస్టీ నాయకులకు అవకాశం ఇవ్వరు. తద్వారా వారి రాజకీయ ప్రభావాన్ని అణిచివేస్తారు. బోగస్ సర్టిఫికెట్లపై డాక్టర్ గంగపట్నం మోహన్ అంబేద్కర్ బోగస్ సర్టిఫికెట్లపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఇప్పటికి కూడా గత 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 85,000 నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించినట్లు ఆయన హైకోర్టులో కేసులు కూడా వేశారు. ప్రభుత్వ అధికారులకు అనేక ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. నేరస్తులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా అధికారులు విఫలమవుతున్నారు. డాక్టర్ మోహన్ అంబేద్కర్ ఒత్తిడి వల్ల
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జేసీ శర్మ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించబడింది. కానీ దాని ప్రభావం జంగాలను ఎస్సీ లిస్టుల్లో పెట్టడానికి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారు. రాజకీయ కుట్రలు, వ్యవస్థాగత వైఫల్యాలు. బోగస్ కుల సర్టిఫికేట్ల సమస్య కేవలం పరిపాలనా పరమైనది కాదు, లోతైన రాజకీయ కుట్రలతో ముడిపడింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జేసీ శర్మ కమిషన్ను నకిలీ సర్టిఫికేట్ల విచారణకు బదులు బీసీ జంగాలను బుడగ జంగాలుగా ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ఉపయోగించారు. ఇది రిజర్వేషన్లను బలహీనపరిచే కుట్రగా భావించబడుతుంది. 2019 ఎన్నికలలో వడ్డెర్లను, రజకులను, బోయలు, వాల్మీకులను ఎస్సీ ఎస్టీలో జాబితాలో చేరుస్తామని చేసిన అమలు కాని వాగ్దానాలు బీసీ ఓట్లను ఆకర్షించే ఉపాయంగా ఉపయోగపడ్డాయి. అయితే ఇవి బీసీ ఎస్సీ ఎస్టీల మధ్య చిచ్చు పెట్టాయి. ఈ కారణాల వల్లే చంద్రబాబు నాయుడు గత ఎన్నికలలో ఓడిపోయారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో బహుజనులు ఏ ప్రభుత్వాన్నైనా ప్రజాస్వామ్య బాధ్యతకు నిలబెడతారు. ఎస్సీ ఎస్టీ బీసీ సభ్యులతో కూడిన 3 సభ్యుల కమిషన్ను ఏర్పాటు చేసి నకిలీ కుల సర్టిఫికేట్లపై విచారణ చేసి అనర్హులను ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించే ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేసిన వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అందువలనే ఇప్పుడు వైసీపీ కూడా ఓటమి పాలైంది. ప్రముఖ నకిలీ సర్టిఫికేట్ల కేసులు ఈ దుర్వినియోగంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైనవి. 1 ఎస్వి ప్రసాద్ 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, కాపు కులానికి చెందినవారు. దందాసి ఎస్సీ సర్టిఫికేటుతో ఉన్నత పదవులు పొందారు. గతంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి నకిలీ సర్టిఫికేట్లు పొందారు. బొమ్మల యాదయ్య వంటి యాక్టివిస్టుల ఫిర్యాదులు చేసినప్పటికీ కోర్టు స్టేలతో ఆయన రక్షణ పొందారు. 2 నందిగం చంద్రశేఖర్ లింగం, జంగం బీసీ కులానికి చెందినవారు. బుడగ జంగం ఎస్సీ సర్టిఫికేట్తో ఐఏఎస్ అధికారి అయ్యాడు. 1980లలో జరిగిన విచారణలు మోసాన్ని నిర్ధారించినప్పటికీ ఆధిపత్య కులాల మద్దతుతో ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు. ఇలాగ చాలా ఉన్నాయి. 3వ వాళ్ళు చేజర్ల బసవయ్య మరియు గంగపట్నం బాబురావు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా జంగం బీసీ కులం నుంచి బుడగ జంగం ఎస్సీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారు. 4 నటారు గీత శంభునురెడ్డి ఓసీ కులానికి చెందినవారు. సంబన్ ఎస్సీ సర్టిఫికేట్తో విద్యాశాఖలో 5 ప్రమోషన్లు సాధించారు. జీవో నెంబర్ 30ను ఆమెను తొలగించమని ఆదేశించినప్పటికీ కోర్టు స్టే ద్వారా ఆమె ఉద్యోగంలో ఇప్పటికీ కొనసాగుతుంది. శారదారెడ్డి ఇరిగేషన్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా నకిలీ ఎస్సీ సర్టిఫికేట్తో జీవో నెంబర్ 68ని ఉల్లంఘించి కోర్టు స్టే ద్వారా ఉద్యోగంలో కొనసాగిస్తున్నారు. ఈ స్టేలను వెకేట్ చేయమని ప్రభుత్వం ఎప్పుడూ కోరదు. ఈ కేసులు ఆధిపత్య కుల వ్యక్తుల చట్టపరమైన లొసుగులు మరియు రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి బాధ్యత నుంచి తప్పించుకున్న తీరుని చూపిస్తాయి. నిజమైన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అవకాశాలు కోల్పోతున్నాయి. మోసము యొక్క విస్తృతి దేశవ్యాప్తంగా ఈ సమస్య ఆందోళనకరంగా ఉంది. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో 2000కు పైగా నకిలీ సర్టిఫికేట్ల కేసులు విచారణలో ఉన్నాయి. రైల్వేలో 200 కేసులు, ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో అందుకు చాలా బలమైన ఉదాహరణలు ఉన్నాయి. మహారాష్ట్రలో గత 70 సంవత్సరాల్లో 10 లక్షలకు పైగా
నకిలీ ఎస్టీ సర్టిఫికేట్లు జారీ చేయబడ్డాయి. గిరిజనేతరుల ఉద్యోగాలు మరియు విద్యా సీట్లను సొంతం చేసుకున్నారు. ఆదివాసుల ఉద్యోగాలన్నీ సీట్లన్నీ వారే. నాందేడ్లో అంకుష్ తనాజీ రేక్వాడే, గజనన్ సుభాష్ సోమేవాడ్ కేసుల ద్వారా ఈ కుంభకోణం బయటపడింది. 12 మంది అరెస్ట్ అయ్యారు. కర్ణాటక పోలీస్ కానిస్టేబుల్ సహా 5 ప్రభుత్వ ఉద్యోగులపై నకిలీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ల కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లో బీజేపీ ఎంపీ జ్యోతి దర్వే ఎస్టీ సర్టిఫికేట్ నకిలీగా గుర్తించబడి రద్దు చేయబడింది. దేశవ్యాప్తంగా 1832 నియామకాలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలలో నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు పొందారు. కేవలం 276 సస్పెన్షన్లు మరియు 521 కేసులు విచారణలో ఉన్నాయి. 1035 కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. చట్టపరమైన ఫ్రేమ్వర్క్, దాని అసమర్థత. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్ రెగ్యులేషన్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ యాక్ట్ 1993, యాక్ట్ 16/1993 మరియు 1997 రూల్స్ జీవో నంబర్ 88 నకిలీ సర్టిఫికేట్ హోల్డర్లకు కఠిన శిక్షలను నిర్దేశిస్తాయి. సెక్షన్ 10 నకిలీ సర్టిఫికేట్ హోల్డర్ అరెస్టు, సెక్షన్ 11 ఆస్తుల జప్తు, సర్టిఫికేట్ రద్దు, సెక్షన్ 12 ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హత, సెక్షన్ 13 నకిలీ సర్టిఫికేట్లు జారీ చేసిన అధికారులకు శిక్ష. అయినప్పటికీ ఈ నిబంధనల అమలు అత్యంత బలహీనంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 85,000 నకిలీ సర్టిఫికేట్ హోల్డర్లలో కేవలం 100 నుంచి 158 మంది మాత్రమే తొలగింపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నకిలీ సర్టిఫికేట్లు జారీ చేసిన అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారికి ప్రమోషన్లు ఇస్తున్నారు. కోర్టు స్టేలు న్యాయాన్ని ఆలస్యం చేస్తున్నాయి. నేరస్తుల పూర్తి ప్రయోజనాలతో రిటైర్ అయిపోతున్నారు. బోగస్ కుల సర్టిఫికేట్లను నిరూపించేందుకు సంస్థా సైనిక దళ్ ఈ క్రింది చర్యలను ప్రతిపాదిస్తుంది. చట్టవిరుద్ధమైన జీవోల రద్దు, శంభుని కాపులను ఎస్సీ సంబన్ జాబితాలో చేర్చిన జీవో నెంబర్ 85, 23, 83, 89, 88 వంటి చట్టవిరుద్ధ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి. అనుమానిత కులాల తొలగింపు, ఎస్సీ జాబితాలోని సుమారు 50 లేని లేదా అనుమానాస్పద కులాలను పార్లమెంటు ద్వారా తొలగించాలి. నిర్దిష్ట జీవోల రద్దు, బీసీ కురువ కులాలను ఎస్సీ మాదాసి కురవగా చేర్చిన జీవో నెంబర్ 3 మరియు ఇతర ఉత్తర్వులను రద్దు చేయాలి. ఉపకులాల ఏకీకరణ, మాల కులం కింద 14 ఉపకులాలు, మాదిగ కులం కింద 16 ఉపకులాలను వాటి మాతృ కులాలలో విలీనం చేసి జాబితాను కుదించాలి. చట్టపరమైన అమలు, యాక్ట్ 16/1993ను సవరించి నకిలీ సర్టిఫికేట్ హోల్డర్ను అరెస్టు చేసి ఆస్తులు జప్తు చేయాలి. స్థానిక అధికారుల సాధికారత, జాయింట్ కలెక్టర్లకు లేని కులాలను గుర్తించే అధికారం, ఆర్డీఓలకు తక్కువ జనాభాలను గుర్తించే ధృవీకరించే అధికారం, తహసీల్దారులకు ఎక్కువ జనాభా కులాలను స్క్రూటినీ చేసే అధికారం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్కు ఫైనల్ అధికారం ఉండాలి. అప్పీళ్లు హైకోర్టుకు మాత్రమే పరిమితం చేయాలి. స్పెషల్ బెంచ్ 300, 400 పెండింగ్ పిటిషన్లను పరిష్కరించేందుకు హైకోర్టులో స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేయాలి. రీసెర్చ్ సంస్థ పునరుద్ధరణ, డాక్టర్ అంబేద్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎస్సీ ఎస్టీ కమిషనర్ నియంత్రణలో పునఃస్థాపించాలి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, నకిలీ సర్టిఫికేట్ హోల్డర్లపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేయాలి. అలా చేసినప్పుడే ఈ నకిలీ సర్టిఫికేట్లు పొందేవారికి శిక్ష ఉంటుంది. సామాజిక ఉద్యమాల పాత్ర ఆశ్చర్యకరంగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ వామపక్ష పార్టీలు బోగస్ కుల సర్టిఫికేట్లపై నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నాయి. ఉద్యమాలు చేయడం లేదు, కేసులు వేయడం లేదు.
ఈ నిర్లక్ష్యం వారి ఆధిపత్య కుల రక్షణ ధోరణిని ప్రతిబింబిస్తుంది. కుల సంఘాలు కూడా ఈ వ్యవస్థాగత అన్యాయాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యాయి. తరచూ అంతర్గత శక్తి పోరాటాలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ మోసం ఆర్థిక మరియు సామాజిక నష్టం భారీగా ఉంది. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కేటాయించిన కోట్లాది రూపాయల అనర్హులకు మళ్లించబడుతున్నాయి. నిజమైన నాయకత్వం మరియు సామాజిక స్పృహ లేకపోవడం, ఆధిపత్య కులాలతో కొంతమంది ఎస్సీ ఎస్టీల నాయకుల సమీకరణ న్యాయం కోసం పోరాటాన్ని బలహీనపరుస్తుంది. నకిలీ కుల సర్టిఫికెట్ల విస్తరణ ఎస్సీ ఎస్టీ సమాజాల రాజ్యాంగ హక్కులను దోచే ఘోరమైన అన్యాయం. ఇది ఆధిపత్య కులాల కుట్ర. నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వాలు మరియు సహకరించే అధికారుల సహాయంతోనే ఇదంతా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్ట సవరణలు, కఠినమైన విచారణలు, సత్వర న్యాయంతో రిజర్వేషన్ వ్యవస్థ యొక్క సమగ్రతను పునరుద్ధరించాలి. రాజకీయ పార్టీలు, కుల సంఘాలు చర్య తీసుకొనకపోతే బహుజనులు ప్రజాస్వామ్య బాధ్యతకు నిలబెడతారు. బోగస్ కుల సర్టిఫికెట్లపై పోరాటం న్యాయం, సమానత్వం మరియు రాజ్యాంగ స్ఫూర్తి కోసమే. ఎవరైతే ఈ యొక్క బోగస్ కుల సర్టిఫికెట్లపై ఉద్యమాలు చేయరో వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ద్రోహులు. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.